సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది, జై భారత్ పార్టీ. మనకు తెలిసిన విషయమే, ఆయన అవినీతి మీద పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అవినీతిపరులైన రాజకీయ నాయకుల కేసుల మీద దర్యాప్తు చేసి సిబిఐలో ఛార్జ్షీట్లు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించిన ఖ్యాతి ఆయనది. అయితే కొన్ని కేసుల విషయంలో ఆయన రిజిస్టర్ చేయకుండా కొన్ని వదిలేయటం జరిగింది. వాటి మీద ఆయనకి ఈరోజు కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అడిగే ముందు యాగా అసోసియేట్స్ అన్న ఒక కేసు, అన్ని పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ జేడి లక్ష్మీనారాయణ గారు దాన్ని దర్యాప్తు చేయకుండా, ఛార్జ్షీట్ చేయకుండా వదిలేశారు. ఆ కేసు పూర్వాపరాలు మీకు వివరించిన తర్వాత ఆయనకు ఒకటి రెండు ప్రశ్నలు. 1961లో భారతదేశంలో అప్పట్లో సోషలిస్ట్ విధానాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ప్రభుత్వ సహాయం చాలా తీసుకునేవాళ్ళు. పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ పెడతామని ఇండియన్ డెటోనేటర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి కొరకు అడిగితే 860 ఎకరాలు కుకట్పల్లి ప్రాంతంలో సేకరించి ఈ కంపెనీకి ఇవ్వటం జరిగింది. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి. 2002 వచ్చేసరికి ఈ కంపెనీ చేతులు మారి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, GOCL అన్న పేరు తెచ్చుకొని ఇది హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో భాగమైంది. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ ఈ హిందూజా గ్రూప్ గురించి చివరిలో మాట్లాడతాను. ఈ హిందూజా గ్రూప్ కంపెనీ వైఎస్ఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మొదటి టర్మ్ మే 2004 నుంచి మే 2009. దాని తర్వాత రెండవ టర్మ్ మళ్ళీ ఎన్నిక జరిగింది. ఆ రెండోసారి ఎన్నిక జరిగినప్పుడు మే 2009 నుంచి సెప్టెంబర్ 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి హెలికాప్టర్ క్రాష్ అయి చనిపోవడం జరిగింది. అయితే రెండోసారి ఎన్నికలు మే 2009లో జరిగినప్పుడు ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి 2004లో అయ్యారు. మార్చి 2007లో ఒకసారి, ఏప్రిల్ 2008, అక్టోబర్ 2008. ఏమని రాసింది ఉత్తరాలు ఈ కంపెనీ అంటే, ప్రభుత్వం మాకు 860 ఎకరాలు ఇచ్చింది, ఏది పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి. ఇందులో 100 ఎకరాలు మాకు కూకట్పల్లిలో ఇప్పుడు కమర్షియల్ బాగా రద్దీ అయిన ప్రాంతం అయింది కాబట్టి ఒక 100 ఎకరాలు మాకు అనుమతిస్తే మేము ఐటీ సంస్థలు నిర్మిస్తాం. అంటే 1961లో ఈ సంస్థకు భూమి ఇచ్చినప్పుడు ఒప్పందం ఏంటంటే పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ, వాటికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఈ 860 ఎకరాల్లో చేయాలి. కాబట్టి ప్రభుత్వ అనుమతి ఉంటేనే వాళ్ళు వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. సో ఐటీ పార్క్ పెట్టడానికి 100 ఎకరాలు కావాలి అన్నప్పుడు కరెక్ట్గా ఎన్నికలు మే 2009 అంటే 26 ఫిబ్రవరి, దాదాపు 3 నెలలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రెవెన్యూ అధికారులకి అనుమతి ఇచ్చారు. ఏది, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి 100 ఎకరాలు ఇవ్వండి అని. ఇంతవరకు ఎక్కడ అవినీతి లేదు, వాళ్ళు అడగటం జరిగింది, ఈయన ఇవ్వటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కడ, ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూస్తే, ఒక యాగా అసోసియేట్స్ అనే ఒక కంపెనీ, దాని వ్యవస్థాపకులు KR శ్రీనాథ్ అనే వ్యక్తి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ అని రఘురామ కృష్ణరాజు గారు పిల్లో అభియోగం మోపారు. విషయం ఏంటంటే ఈ యాగా అసోసియేట్స్ అన్న కంపెనీ విజయసాయి రెడ్డి గారి బెంగళూరు అడ్రస్కి రిజిస్టర్ అయింది. ఈ KR శ్రీనాథ్ అనే వ్యక్తి హిందూ గ్రూప్లో ఉద్యోగి. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి ఇచ్చిన భూమిలో 100 ఎకరాలు అప్రైజ్ చేస్తే, అంటే మార్కెట్ వాల్యూ ఎంత అని వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటే, ఈ రిపోర్టు మనం హైకోర్టులో సబ్మిట్ చేసిన పిల్లో ఈ అప్రైజల్ రిపోర్ట్ కూడా ఉంది. 16 కోట్ల రూపాయల ఎకరం. అయితే జగన్ గారి కొరకు దీని ధర తగ్గించడం జరిగింది. జగన్ గారు దీంట్లో ఏం పాత్ర అంటే, జగన్ గారి కంపెనీ యాగా అసోసియేట్స్ 11 ఎకరాలు, 100 ఎకరాల్లో 11 ఎకరాలు కొనటానికి ఒప్పందం చేసుకుంది. ఈ 100 ఎకరాల్లో 11 ఎకరాలు ఒప్పందం చేసుకొని ఎంతకి, ఎకరం 4,46,39,00,000కి ఇచ్చేట్లు. ఈ యాగా అసోసియేట్స్ అనే కంపెనీ 46 కోట్లు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి ఇచ్చేట్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 100 ఎకరాలు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ యాగా అసోసియేట్స్ కొనటానికి ఒప్పందం చేసుకుంది 11 ఎకరాలు, అందుట్లో 11 ఎకరాలు. ఇంతవరకు ఇబ్బంది లేదు. కానీ యాగా అసోసియేట్స్కి ఈ 46 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మనీ ట్రైల్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్విడ్ ప్రోకో ఎట్లా జరిగిందో మనకు తెలుస్తుంది. లెట్ us గో టు ద నెక్స్ట్ స్క్రీన్. ఒకసారి గమనిద్దాం ఎట్లా చేశారు ఇది అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఈ 11 ఎకరాల భూమి
ఈరోజు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 11 ఎకరాల భూమి ఆయనకి ఎట్లా వచ్చిందో ఒకసారి గమనిద్దాం. ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ హిందూ ప్రాజెక్ట్స్, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచే హిందూ ప్రాజెక్ట్స్ అనే బెంగళూరు బేస్డ్ సంస్థకి ఏదో తవ్వకాలకి కన్స్ట్రక్షన్ సంబంధించి 49 కోట్ల రూపాయలు ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఇచ్చింది. 49 కోట్ల రూపాయలకి. ఈ 49 కోట్ల రూపాయల హిందూ ప్రాజెక్టు కలకత్తాలోని 23 షెల్ కంపెనీలు, ఇంకో 2 కంపెనీలకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వివిధ రూపాల్లో. ఎంతంటే 48 కోట్లు. 49 కోట్ల రూపాయలు 48 ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 25 షెల్ కంపెనీలు ఈ యాగా కంపెనీని కొనేసాయి. ఇందా నేను చెప్పినట్లు ఈ శ్రీనాథ్ గారు హిందూ ప్రాజెక్ట్స్ ఎంప్లాయీ కేఆర్ శ్రీనాథ్ అనే వ్యక్తి స్థాపించిన ఈ యాగా అసోసియేట్స్ని ఈ 25 షెల్ కంపెనీలు కొనిపి యాజమాన్యం మారిపోయింది, కొత్త యాజమాన్యం వచ్చింది. ఎంత కొన్నారు యాగా అసోసియేట్స్ని? 47 కోట్లు. ఈ 47 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? హిందూ ప్రాజెక్ట్స్ నుంచి షెల్ కంపెనీలకు వెళ్ళి షెల్ కంపెనీ నుంచి వచ్చాయి. ఈ 47 కోట్లు ఏవైతే ఉన్నాయో, యాగాకు వచ్చిన 47 కోట్లు మళ్ళీ వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా 46 కోట్లు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇచ్చారు. ఇక్కడ చూస్తే చేసుకున్న ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ 46 కోట్లు పెట్టి మేము 11 ఎకరాలు యాగా అసోసియేట్ దగ్గర కొంటున్నామని చెప్పారు. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర కొంటున్నాం అన్నారు 46 కోట్లు పెట్టి. ఈ 46 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ నుంచే వచ్చాయి. అంటే ఫుల్ సర్కిల్ మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చింది. చివరికి జరిగింది ఏంటి అంటే, ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూకట్పల్లి సెంటర్లో కమర్షియల్గా రద్దీగా ఉండే ప్రాంతంలో 11 ఎకరాల భూమి సంక్రమించింది. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన భూమి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి స్కామ్లు ఎన్నో చేశారు. 1,00,000 ఎకరాల స్కామ్ అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియానే చెప్పారు. ఎన్నో కేసులు నమోదయ్యాయి, దర్యాప్తు జరుగుతుంది, ఆయన జైలుకి వెళ్ళి రావటం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. మరి జేడి లక్ష్మీనారాయణ గారికి ఈ విషయంలో ఈరోజు ఎందుకు మాట్లాడాలి అంటే, ఆయన పార్టీ పెట్టారు కాబట్టి, ఆయనకు నిజాయితీపరుడు అన్న పేరుంది కాబట్టి, ఈ కేసు ఆయన ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు నమోదు చేయలేదు? దాంతోపాటు ఇంకో 12, 13, 14 కేసులు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారు ఈ పిల్లో వేసిన కేసులు. వేటి మీద కూడా ఆయన ఛార్జ్షీట్ వేయటం జరగలేదు. ప్రశ్న ఏంటంటే, కారణాలు ఏంటి? మీరు నిజాయితీపరులు, అవినీతి మీద పోరాటం చేశారు, మరి సెలెక్టివ్గా ఎందుకు పోరాటం చేశారు? మీ దగ్గర ఉన్న అన్ని కేసుల మీద ఎందుకు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ చేయలేదు? మొదటి ప్రశ్న. మాలాంటి వాళ్ళు అడిగేది ఏంటంటే, హిందూజా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన సంస్థ. హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరమైన వ్యాపార సంస్థ అని అందరూ అనుకుంటారు. దాని మూలంగా ఏమన్నా మీరు వాళ్ళకి మినహాయింపు ఇచ్చారా? అది కాస్త మీరు క్లారిఫై చేస్తే ప్రజలు సంతోషిస్తారు. దాంతోపాటు మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి దీంట్లో. ఈ అవినీతి కార్యకలాపాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద నేరం చేసిన వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పేరు ఎక్కడా కూడా మీరు కట్టిన ఛార్జ్షీట్లో కనిపించదు. ఎందుకని? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ సిమెంట్స్, సాక్షి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు తీసుకున్న క్విడ్ ప్రో కో మొత్తాలు 10,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు చేరాయి. ఏది? ఈ 1,00,000 ఎకరాల భూ పందేరం ఏదైతే చేశారో ఆ డబ్బులన్నీ అక్కడ చేరాయి. ఆవిడ పేరు ఎక్కడా ఉండదు. సో లక్ష్మీనారాయణ గారు అవినీతి మీద పోరాటం చేసిన వాళ్ళు. మీరు కొందరికి మినహాయింపు ఎందుకు ఇచ్చారు? హిందూజా గ్రూప్కి ఎందుకు మినహాయింపించారు? వైఎస్ఆర్ గారికి ఎందుకు మినహాయింపించారు? భారతి గారికి ఎందుకు మినహాయింపించారు? యాగా అసోసియేట్స్ అన్న కేసు ఛార్జ్షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు? దాంతోపాటు ఇంకా 10-12 కేసులకు ఎందుకు ఫైల్ చేయలేదు? ఆధారాలు ఉన్నప్పటికీ, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఆ ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తే, మీరు జై భారత్ పార్టీ అని పెట్టారు కాబట్టి, ఇవాళ మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ప్రజలకి ఈ అనుమానాలు నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను.